అన్న ముందుగా అందరికీ హాయ్ అన్న. హాయ్. హాయ్ మీకు కూడా అన్న, అందరికీ హాయ్. నాకు ఈ సెంటర్ చేరేసారేంటన్నా? మీ అందరూ కలిసి నన్ను సెంటర్ చేద్దామని అదేం లేదు. నిన్ను సెంటర్ చేసేవాడు ఉన్నాడా? అయ్యో మీరున్నారు కదా. ఉన్నాడా? అమ్మాయినే ఉన్నాడు, అదే ప్రాబ్లం. మా అందరికి సెంటర్ ఆయన కంటే మేము. కానీ నా డౌట్ అయితే ఒక్కటన్నా, ఏంటి హెయిర్ ఫాల్ అవ్వకుండా ఎలా మెయింటైన్ చేస్తున్నారన్న నలుగురు? హ్యాపీగా ఉంటాం అది బెస్ట్ ఆన్సర్. హ్యాపీగా ఉంటాం కాబట్టి. అలా అయితే సూపర్. ఎవడు అసలు ఎంతో టెన్షన్ తీసుకోవటాలు అసలు సమస్య లేదు. ధమాకా గురించి స్టార్ట్ చేసే ముందన్న, ఇక్కడ ఉన్న ముగ్గురు డైరెక్టర్లు మీతో వర్క్ చేశారు. ఒకరేమో రవితేజ గారిలో పవర్ కనపడేలా చేసి ఇట్టు కొట్టారు, ఇంకొకరేమో రవితేజ గారిలో బలుపు కనపడేలా చేసి ఇట్టు కొట్టారు, ఇంకొకరైతే రవితేజ గారికి ఏం కనపడకుండా చేసి ఇట్టు కొట్టారు. అంటే ఎరక్కొట్టారు అనమాట ముగ్గురు. అంటే ఇప్పటికీ ఆ సినిమాలు ఇంకా రీసెంట్గానే రిలీజ్ అయినాయేమో అన్నంత మైండ్లో ఉన్నాయి అనమాట. సపోజ్ పవర్లో మన డైలాగ్ ఉంటుంది, బుల్లెట్ అయినా ట్యాబ్లెట్ అయినా వెంటనే వేయాల్సింది, లేకపోతే రోగం తగ్గదు. అక్కడ ఆయనేమో నేను క్యాజువల్గా కొడితేనే క్యాజువాలిటీకి వెళ్తారు, అలాంటిది కాన్సన్ట్రేషన్ పెట్టి కొడితే కోమాలో ఓకే ఆ డైలాగ్. ఇక్కడ ఐఆమ్ బ్లైండ్ బట్ ఐఆమ్ ట్రైన్డ్. అది ఇప్పటికీ అది తెలియకుండా మీ బాడీ లాంగ్వేజ్ మీ సినిమా చూస్తే ఎవరికైనా వచ్చేస్తుంది అన్న. ఈ ఐఆమ్ బ్లైండ్ బట్ ఐఆమ్ ట్రైన్డ్ అన్న ఒకసారి మీ క్యారెక్టరైజేషన్ రాజా ది గ్రేట్లో అది మేము ఒక చిన్న స్పూఫ్ లాగా చేసామన్నమాట. నేనే ఆ క్యారెక్టర్. ఒక పెళ్లి చూపులకు వెళ్తాను, అక్కడ బంధువులు, ఆ పెళ్లి కూతురు బంధువులు మమ్మల్ని పెళ్లి వరకు ఓకే, మరి ఫస్ట్ నైట్ సంగతి ఏంటి అనగా నీ డైలాగ్ వేస్తా, ఐఎమ్ బ్లైండ్ బట్ ఐఎమ్ బ్లైండ్. ఈ టైపు అంటే మీ ఆల్మోస్ట్ మీరు చేసిన ప్రతి సినిమాలు మేము చిన్నగా స్పూఫుల్ చేయడం కానీ లేకపోతే మిమ్మల్ని ఇమిటేట్ చేయడం కానీ అంతకుముందు అదే రాబోయే సినిమాల గురించి అయింది ఫస్ట్ రౌండ్, వచ్చిన సినిమాల గురించి సెకండ్ రౌండ్. ఇప్పుడు థర్డ్ రౌండ్లో ధమాకాకు వస్తున్నాం. ఇప్పుడు ధమాకా గురించి అన్న, ధమాకా సాంగ్ ఫస్ట్ జంతాక సాంగ్ వచ్చింది. మామూలుగా అంటే ఎన్ని రీల్స్ వచ్చినాయో చెప్పలేం, ఇంకా ఇప్పటికీ మోగుతూనే ఉంది ఆ జంతాక సాంగ్. మాసురాజా, నెక్స్ట్ వాట్ హ్యాపెనింగ్, డోడు, ఇలా దండకడియాల్, ప్రతి సాంగ్ హిట్ అయిందన్న. అంటే రీసెంట్ టైమ్స్లో మీ సినిమా ఆల్బమ్ హిట్ అవటం నాకు తెలిసి ధమాకా సినిమా అనుకుంటున్నా. మీరేమంటారు దాని గురించి? నేను కూడా భీమ్స్ ఎరగ తీసాడు అసలు, అక్కడే మనకు ఒక పాజిటివ్. బేసిక్గా భీమ్స్ మీద నాకు ఐడియా ఉంది, ఒక ఒపీనియన్ ఉంది, బట్ తను నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే నెక్స్ట్ లెవెల్కి ఇచ్చాడు సాంగ్స్, దాంట్లో 1% డౌట్ లేదు. ఆ బీజిఎమ్స్ కానీ ఆర్కెస్ట్రా కానీ డాన్స్ మూమెంట్స్ కూడా అదిరిపోయినాయి. జింతాక్ సాంగ్ అయితే అదిరిపోయింది, మామూలుగా లేదు. సాంగ్ జింతాకేనా? నాకు అసలు అదిరిపోయింది జింతాక్, నాకు దండకడియాలు జింతాక్ రెండు అదిరిపోయినాయి. జింతాక్ అంటే ఇయర్ బై ఇయర్ ఎనర్జీ పెరుగుతూ వెళ్తుంది అయింది, డాన్స్ మూమెంట్స్ కానీ ఆ ఎనర్జీ కానీ. అండ్ అలాగే ట్రైలర్ చూసారు కదా? ట్రైలర్ నాకన్నా బేసిక్గా ట్రైలర్లో అన్న ఆ మాస్ రాజా అనే బీజిఎం వచ్చినప్పుడు మీ ఇవన్నీ బిట్స్ కట్ చేశారు. మీరు ఎంత ఎనర్జీగా ఉన్నారు, ఈ సినిమాలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయని చెప్పడానికి మీ అదే చాలా హైప్ ఇచ్చింది అన్న. ఇంకా డైలాగులు ఎలాగో ఒక డైలాగ్ ఉంటుంది, అమ్మ పళ్ళు తెమ్మంది, అస్సలు అయ్య బాబు కదరా అంటే కాదు మా అమ్మ పళ్ళు రాలకుండా వచ్చారండి. అది మళ్ళీ నా ఉద్యోగం లేదు, ఖాళీగా తిరుగుతున్నాను. మనకు మళ్ళీ వెంకీ స్టైల్ ఆఫ్ టైమింగ్ వచ్చేసింది అన్న. మా ఒక్కసారిగా అంటే రవితేజ గారి నుంచి మేము మా లాంటి ఫ్యాన్స్ కానీ ఆడియన్స్ ఫ్యామిలీస్ ఏం కోరుకుంటున్నాడో ఆ బాడీ లాంగ్వేజ్ ఆ టైమింగ్ అంతా మనకు ట్రైలర్లో కనపడింది అన్న. ఆ ఒక్కసారిగా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయినాయి. ఆల్మోస్ట్ 2 daysలోనే 10 million దాటేసి ట్రైలర్ కూడా రీచ్ వెళ్ళింది. దాని మీద మీ ఫీలింగ్ ఏంటన్నా? సూపర్ ఫీలింగ్, అద్భుతమైన ఫీలింగ్. సినిమా ఇప్పుడు ఈ ఊపు ఎలా ఉంది అది ఆన్సర్ ఇదే చెప్తారు మీరు. ఇప్పుడు దాని గురించి మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ అది ప్రూవ్డ్, అందరూ చూస్తున్నారు, బాగుంది అంటున్నారు అందరూ. ఇప్పుడు దాకా నెగిటివ్ అనేది 1% నెగిటివ్ నేనైతే వినలా. అసలు మాట్లాడే వాళ్ళు కూడా పాజిటివ్. ట్రైలర్ కింద ఒక్క కామెంట్ కూడా నెగిటివ్ లేదా? ఎందుకు హానెస్ట్ గా ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు సార్ మేము ఫ్యాన్స్ లా డైరెక్టర్ లాగా కాకుండా మామూలుగా ఫ్యాన్స్ లాగా కాకుండా జనరల్ ఆడియన్స్ చూసాం. రిలీజ్ అయింది రవి గారి దాన్ని చూడంగానే ఇన్స్టాంట్గా ఈ సినిమా పని అయిపోతుందని ట్రైలర్ చూడంగానే అనిపించింది. జనరల్గా రవి గారిది ఏ సినిమా అయినా నాకు ఆయన మెంటర్ కాబట్టి ఇమీడియట్గా ట్వీట్ చేస్తాను, మనకి ఎక్కడో నచ్చినా ఎక్కడో లోపులు ఉన్నా ఇది రవితేజ గారి సినిమా అని. బట్ ప్రౌడ్గా ఇమీడియట్గా హానెస్ట్గా పెట్టాలనిపించింది రీసెంట్ టైమ్స్లో వచ్చిన ఈ ధమాకా. అంత బాగుంది ట్రైలర్. అదే మాట్లాడితే వెంటనే ఫోన్ అయితే పని అవుతుంది సార్, పని అయిపోయింది అన్న. జనరల్గా వీళ్ళ ముగ్గురితో వర్క్ చేశారు కదా, అంటే ఒక్కొక్క డైరెక్టర్కి ఒక్కో స్టైల్ ఉంటుంది కథ చెప్పే విధానం.
వీళ్ళ ముగ్గురు స్టైల్ ఒక్కొక్కరిది నాకు కథ చెప్పే విధానం తెలుసుకోవాలనుందని ఎలా చెప్తారని. వాళ్ళు బేసిక్గా రైటర్ కాబట్టి తన నరేషన్ అలవాటి బాగా కథ చెప్పడం అంతేగాని అక్కడికి వెళ్దాం. క్రాక్కు ముందు క్రాక్కి తర్వాత సంబంధం లేదు. కరెక్ట్. అస్సలు సంబంధం లేదు. క్రాక్కు ముందు అలా చూస్తుండేవాడు, ఏదో అలా చెప్పాలని చెప్పేవాడు. మామూలుగా సీన్ ఇలా ఉంటున్నానండి. క్రాక్ నరేషన్కి నాకు ఏంటి లాస్ట్ బలుపుని డాన్సింగ్ చేసిన గోపీతనేనా అని ఫీలింగ్ వచ్చింది నాకు. 1:55 ఇచ్చిన నరేషన్. బాబాయ్ అసలు ఆ రోజే నాకు అసలు నేను షాక్ అయిపోయా. నేను అందరికీ నీకు తెలుసా గోపి నాకు 1:55 నరేషన్ ఇచ్చాడో నేను గోలా. యాక్చువల్గా ఇప్పుడు బయట కూడా ఏమైందంటే క్రాక్ ముందు గోపి వేరు, క్రాక్ తర్వాత గోపి వేరు అనేది ఒకటి వచ్చేసింది. అది నిజంగానే క్రాక్ కరోనా టైంలో అంతమంది అసలు జనాలు అంటే కరోనాను కూడా లెక్క చేయకుండా వచ్చి క్రాక్ కలెక్షన్లో మామూలుగా ఉండదు క్రాక్ సినిమా. సో అది అతను అది త్వరగా ఆ చేంజ్ ఏంటి అనగానే దానికి కూడా మళ్ళీ ఆ క్వశ్చన్ వేస్తే మళ్ళీ అలా చూస్తుంటాడు, ఇలా అంటుంటాడు. ఎందుకంటే దాని లోపల ఇన్నోవేషన్ నాకు ఇంట్రెస్ట్ క్లియర్ అవుతుంది అనమాట. దీని గురించి కొత్తగా చెప్పట్లేదు అసలు. అతను కథే కాదు ఏదైనా ఎలా చెప్తాడు, ప్రతిదీ ఒకేలా చెప్తాడు. కన్సిస్టెన్సీ అద్భుతం. జనరల్గా ఈ మధ్య ఆల్రౌండర్ అయిపోయారన్న. మొత్తం మంచి బట్టలు వేసి సూట్లు వేసి బ్యాగ్ వేసి కళ్ళోళ్ళు వేసుకొని హై స్పీడ్ లో వాక్ చేస్తున్నాడు. డాన్స్లు గేమ్స్లు ఫోటోలు అంత బ్లేజర్స్ జడ్జి ప్రీ రిలీజ్ ఈవెంట్ వస్తే డాన్సులు. అసలు ఒక డాన్సర్ యాక్టర్ అసలు ఎక్కడ కొంచెం కూడా బిడియం సిగ్గు వాళ్ళైనా కొంచెం సిగ్గుపడతారేమో కానీ టోటల్ గా మా వల్ల నాకెంత సిగ్గులేదో అంతే. అలాగేనన్నా మన ధమాకా ప్రమోషన్ ఆల్రెడీ చిరంజీవి గారు స్టార్ట్ చేశారు, మీకు తెలుసా అన్న? యాక్చువల్లీ తెలుసా అది చేస్తున్నారు కదా మీమ్స్ లో ఎలా వస్తుంది టీజర్ లో ఇది డబల్ ధమాకా సబ్స్క్రైబ్ ఓకే అక్కడ దాంట్లో ఉంది. అది memes లో ఇలాంటి ఎంటర్టైన్మెంట్ ధమాకా ఇంకా కావాలంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ పైన వచ్చింది. అది అన్న. బేసిక్ గా మీరు అసిస్టెంట్ డైరెక్టర్ గా మీ కెరీర్ స్టార్ట్ చేశారు. అక్కడికి వెళ్ళావా వెళ్ళాలి కొంచెం ఎన్నిసార్లు వెళ్తామా బాబు. కాదు స్టార్ట్ చేశారు కదా మీరు. సపోజ్ వీళ్ళతో వర్క్ చేసేటప్పుడైనా మీరు ఇప్పుడు ఈ ధమాకా చేసేటప్పుడైనా ఏదైనా సీను అబ్బా ఇది నేను డైరెక్ట్ చేస్తే బాగుండేది అని మీకు ఎప్పుడైనా అనిపించలేదు? ఎప్పుడు అంటే జనరల్గా మాకు మీ లోపల ఎక్కడో ఆ డైరెక్టర్ ఉన్నారని మీ ఫీల్ ఉంటుంది. ఉంది డెఫినెట్గా. ఇప్పుడు ఉంది బేసిక్గా ప్రతి యాక్టర్లో డైరెక్టర్ ఉంటాడు, ప్రతి డైరెక్టర్ ఒక యాక్టర్ ఉంటాడు. వాళ్ళు బయట రాకుండా లోపల ఉంటేనే బెటర్. షూర్ అన్న. వండర్ఫుల్ స్టేట్మెంట్. అంతే. అసలు మరి బాగా బయటకు వస్తేనే లెక్కలు తేడా. దీంట్లో బయటకు వచ్చినా దాంట్లో బయటకు వచ్చినా సరే లెక్కలు తేడా వస్తాయి.